అధ్యక్షుడు మిత్రుడు యాదగిరి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి గౌరవ పెద్దలు విరాజని గారు, కృష్ణ గారు, మల్లికార్జున రెడ్డి గారు, విష్ణు సార్, అలా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, టీఎన్జీఓ అధ్యక్షుడు చార్జీ గారికి, సీనియర్ జర్నలిస్ట్ మైసల్ గారికి, బాసిల్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా, యాదగిరి గారు, వేదిక ముందు ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రాజకీయ నాయకులకి లోపించిందే క్రమశిక్షణ అని చెప్తారు. నేను 10:30కి రమ్మని చెప్పండి యాదగిరి సార్, నేను 10:30 నుంచి సంగారెడ్డిలో వెయిట్ చేస్తా ఉన్నా. ఇంకా రాలే కేసులు అంటే నేను చెప్పిన అన్న నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలి కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పి నేను బలవంతంగా మీ ప్రోగ్రాం ప్రారంభం కంటే ముందే అనధికారికంగా అధికారికంగా వచ్చి మైక్ లాక్కుని మరీ మాట్లాడుకొని పోతా ఉన్నాను. ఈ రోజు రాత్రి నేను యుఎస్ కి పోతా ఉన్నాను, 12 o'clock ఫ్లైట్. అందుకని నాకు ఇంకా ఇతర షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా పార్టీ కేంద్ర మంత్రివర్యులు నడ్డా గారు వచ్చినారు, 3 o'clock వరకు మీటింగ్ ఉంది. కాబట్టి ఇది అటెండ్ కాలేకపోతానేమో అన్న భయంతో ముందే వచ్చి వెళ్ళిపోదామని ముందు అనుమతి తీసుకొని అందరితో వేదికను పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. పూర్వాశ్రమంలో నేను కూడా జర్నలిస్టే కాబట్టి జర్నలిస్ట్ల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా కలిసినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అభిప్రాయాలు వేరైనా, భేదాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా చేసేటువంటి వ్యక్తి కలం పని చేస్తారనేటువంటి విశ్వాసంతో కలంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అందరి లక్ష్యం సమాజం స్థాపించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తాం. మంచిని ప్రమోట్ చేయాలని, చెడుని చెప్పాలనేటువంటి రీతిలో కూడా పనిచేస్తూ అనేక కష్ట నష్టాలు కోరుస్తున్నటువంటి మా జర్నలిస్ట్ మిత్రులు ఒకసారి కలిసి ఈ కష్ట నష్టాలకు మన భాగస్వాములై, ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి యజమానులు, మంత్రులు, పత్రికాధిపతులు ఎవరైనా వేదిక మీద మీ గొంతుగా మీ కష్టాలు చెప్తామని వచ్చినారు. వాళ్ళంతా వేరే కార్యక్రమాలలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఏదో ఒక టైంలో వస్తారు, అప్పుడు మీ కష్టాలు వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మా తరఫున మీ కష్టాలలో ఎప్పుడైనా అండగా నిలబడాల్సినటువంటి సందర్భం అవసరం అంటే వస్తే రాజకీయ నాయకులుగా కాకుండా మాజీ జర్నలిస్ట్ గా ఖచ్చితంగా మీ పక్షాన నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇవ్వాలనుకున్నాను. ఇచ్చిపోతా ఉన్నారు. మొన్న సిద్దిపేటలో అక్రిడేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా బస్ పాస్ల గురించి కానీ, హెల్త్ కార్డుల గురించి కానీ, ఆ రోజు అక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చే కంటే ముందు జరిగిన డిడిఆర్సీ సమావేశంలో అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలనే విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్పినాడు. మీరు ఇన్ఛార్జ్ మంత్రిగానే కాదు, ఓ పత్రిక యాజమాన్యానికి సంబంధించినటువంటి అధిపతిగా కూడా కూర్చుంటున్నారు. కాబట్టి పత్రికలలో పనిచేసేటువంటి కంట్రిబ్యూటర్స్ కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళకి హెల్త్ కార్డు కానీ, బస్సుల విషయంలో కానీ, పోయిన ప్రభుత్వం చెప్పి చేస్తారని చేయలేనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ట్రిపుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి విషయంలో కానీ మా విరాజన లాంటి మాట్లాడకుండా మా లాంటి మాట్లాడాలి. కాబట్టి మాట్లాడి చెప్పినాం. విరాజన్నకి గజ్వేల్ వచ్చి ఉంటది, కానీ కేసీఆర్ అంటే వరంగల్లో చెప్పిండు. వరంగల్లో పోయినప్పుడు జర్నలిస్టులకి 2 BHK సరిపోవు, 3 BHK ఇవ్వాలని చెప్పిండు. నేను మన వివేక్ గారితో కూడా అదే చెప్పిన. సిద్దిపేట కలెక్టరేట్ లో మీటింగ్ అయినప్పుడు ఈ రోజు కూడా ఉంటాడేమో మా సంగారెడ్డి ఏరియాలో ఉండేటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా 2 BHK ఇస్తారా, 3 BHK ఇస్తారా, లేదా ఇందిరా బిల్లు ఇస్తారా మాకు తెలియదు. కానీ ఇల్లు కట్టుకున్న దానికంటే ఓ 10 లక్షల రూపాయలు జర్నలిస్టులు అందరికీ బేషరతుగా ఏ స్కీమ్ కింద ఇవ్వాలని చెప్పి ఒకటి, హెల్త్ కార్డు ఒకటి, ఆర్టీసీ బస్ పాస్లు ఒకటి, 3 ఇవ్వాలని చెప్పి నా పక్షాన్ని నేను డిమాండ్ చేద్దామని వచ్చినా. బహుశా మంత్రివర్యులు వేరే కార్యక్రమాలలో బిజీ ఉంటుంటారు. వచ్చుంటే వేదిక మీద ఉన్నదంతా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని మీ గొంతు నేను వినిపించిన కాబట్టి మీరు లేనప్పుడు వాళ్ళు వస్తే నా గొంతును మీరు వాళ్ళకి వినిపించాలని వేడుకుంటూ, జర్నలిస్ట్ మిత్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీ కష్టాలలో ఎప్పటికీ పాల్పంచుకుంటానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి, వేదిక ముందున్నటువంటి జర్నలిస్ట్